హాయ్ మై డియర్ స్టూడెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగా ప్రిపేర్ అవుతున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఇంకా మీ టార్గెట్ ఇంకా దగ్గరకు పడుతుంది నాన్న. అందరికీ కూడా ఇంకా 20 రోజులు మీ దగ్గర ఉంది. సండేస్ ఇవన్నీ తీసిస్తే ఇంకా మీ దగ్గరున్నవి కేవలం 20 రోజులు. చాలామంది స్టూడెంట్స్ 20 రోజులే ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ డిప్రెషన్స్లోకి వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకా మేము చదవలేదు, ఇంకా చదవవలసింది బోల్డ్ అంత ఉంది అని చెప్పేసి చాలామంది కొంత భయాందోళనకు చెందుతూ ఉంటారు. అవన్నీ వదిలేసి ఈ 20 రోజుల్ని చాలా ప్రశాంతంగా ఒక షెడ్యూల్ ప్రకారంగా మీరు గనక కేటాయించుకుంటూ చదివితే గనక విజయం మీదే. ఖచ్చితంగా 550 ప్లస్ మార్కులు మీరు గెయిన్ చేయగలరు. చాలా మట్టుకు ఇంకా చాలామంది 500 పైన సంపాదించగలరు. అది కూడా ఈ 20 రోజుల్ని ఆడుతూ పాడుతూ ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఎలాగా మన ప్లాన్స్ని, మన షెడ్యూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి చదవాలి, ఇంకా అన్నీ చదువుతానంటే ఇంక 20 రోజుల్లో అవ్వదు. స్మార్ట్గా ఆలోచించాలి. డెప్త్గా కాదు, స్మార్ట్గా ఆలోచించి ఈజీగా మార్క్స్ స్కోర్ చేయటం ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనకి ఈరోజు కంటెంట్ ఏంటి అంటే టార్గెట్ 20 డేస్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఫిజిక్స్. ఫిజిక్స్లో నేను ఏదైతే చెప్తున్నానో అది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయితే ఈజీగా ఫిజిక్స్లో 50కి 50 సాధించవచ్చు. ఫిజిక్స్లో డల్లర్ అనిపించుకున్న వాళ్ళు కూడా అబవ్ 45 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే నేను ఏదైతే చెప్తానో ఆ గైడెన్స్ని ఫాలో అవుతూ, ఆ టిప్స్ని ఫాలో అవుతూ మీరు మీ ఎగ్జామ్ ప్యాటర్న్ని మీరు రాయగలిగితే కనుక ఈజీగా 45 ప్లస్ అండ్ 50 అవుట్ ఆఫ్ 50 కూడా మీరు గెయిన్ చేయొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫిజిక్స్లో మొత్తం మీద మనకి ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ రాసుంటారు, స్కూల్స్లో చాలా టెస్టులు పెట్టి ఉంటారు. అందులో ఫస్ట్ థింగ్ మన టార్గెట్ 4 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తారు. 3 4s are 12. చాలా అంటే చాలా సులభంగా ఈ 12 మీరు గెయిన్ చేయగలరు. దానికి నేను ఇచ్చే టిప్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎక్కువ క్వశ్చన్స్ కూడా లేవు, చాలా తక్కువ క్వశ్చన్స్, 12 అంటే 12 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. దీనికి మీరు చేయాల్సింది ఏమీ లేదు, నేను చెప్పింది మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే చాలు. 12 మార్కులు ఈజీగా ఇప్పటి వరకు రాని మార్కులు కూడా సంపాదించవచ్చు. అందులో ఫస్ట్ వన్ డయాగ్రామ్స్లోకి వెళ్ళిపోదాం. డయాగ్రామ్స్కి వచ్చేసరికి ఇక్కడ మీకు ఆప్షనల్ ఉంది. ప్రాక్టీస్ చేస్తే రే డయాగ్రామ్స్, లేదు అంటే యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్లో ఉండేటటువంటి టాప్ 3 డయాగ్రామ్స్ అంతే. ప్రాక్టీస్ చేస్తే రే డయాగ్రామ్స్, లేదు అంటే యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్లో ఉండేటటువంటి టాప్ 3 డయాగ్రామ్స్. సార్ రే డయాగ్రామ్స్ అంటే ఏంటి సార్? కాన్వెక్స్, కాన్కేవ్ లెన్సెస్ తోటి, మిర్రర్స్ తోటి మన టెక్స్ట్ బుక్లో చాలా డయాగ్రామ్స్ అయితే ఇవ్వటం జరిగింది. బియాండ్ బియాండ్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెడతాము, ఆఫ్టర్ దట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో పెట్టినటువంటి డయాగ్రామ్స్, ఇలా చాలా ఉన్నాయి, లాట్ ఆఫ్ డయాగ్రామ్స్. మాకు కొంతమందికి రే డయాగ్రామ్స్ రావు సార్ అనుకుంటే యూ హ్యావ్ టు టేక్ అదర్ చాయిస్, దట్ ఈస్ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్. ఇందులో ఉన్నవి కేవలం 3 డయాగ్రామ్స్. యాసిడ్స్ మెటల్స్ తోటి రియాక్ట్ అయితే ఏమవుతుంది అన్నది, బబుల్స్ వస్తుంది మనకి డయాగ్రామ్, అదొకటి. తర్వాత కార్బొనేట్స్ డయాగ్రామ్, అలాగే ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసేటటువంటి డయాగ్రామ్, యాసిడ్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఈ 3 నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ 3లో ఒకటి వస్తుంది. ఇది మాకు రాదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రే డయాగ్రామ్స్ నేర్చుకోండి.
డయాగ్రామ్స్ కోసం పెద్దగా గాబరపడిపోవాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ చేస్తే రే డయాగ్రామ్స్ లేదా యాసిడ్స్ బేసిస్ సాల్వ్స్. అలాగే యాసిడ్స్ బేసిస్ సాల్వ్స్లో నుండి టాప్ 6 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఆ టాప్ 6 క్వశ్చన్స్ ఏంటి అన్నది నా షార్ట్స్ వీడియో ఉంటుంది. ఆ షార్ట్స్ వీడియోలో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదొక్కటి చేయండి చాలు. నేను ఇంకా చాలా వీడియోస్ తీస్తాను మీకోసం. యాసిడ్స్ బేసిస్ సాల్వ్స్లో నుండి 6 క్వశ్చన్స్ చదువుతాము. 6 ఆ 6లోనే ఒక్కటి గ్యారంటీగా పడిపోతుంది. ఆ 6 కూడా మీరు లెందీ ఆన్సర్స్ కాకుండా షార్ట్, స్మార్ట్, స్వీట్. ఓకే, ట్రిపుల్ ఎస్ ఫార్ములా అనమాట. షార్ట్, స్వీట్ అండ్ స్మార్ట్. ఈ మూడిటి విధంగా నేను తయారు చేసి మీకు షార్ట్స్లో పంపిస్తున్నాను, చూసుకోండి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి రీఫ్రాక్షన్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ నుండి మనకి టేబుల్స్ రెండు ఉన్నాయి. అది రీఫ్రాక్టివ్ ఇండెక్స్ టాపిక్ మీద టేబుల్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద టాపిక్ మీద టేబుల్స్, ఆబ్జెక్టివ్ ఇమేజ్ పొజిషన్స్ మీద టేబుల్. మోస్ట్లీ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ టాపిక్ మీద టేబుల్ ఇవ్వటం జరుగుతుంది. మోస్ట్లీ 100% రీఫ్రాక్టివ్ ఇండెక్స్ టాపిక్ మీద మీకు టేబుల్ ఇవ్వటం జరుగుతుంది. సమ్టైమ్స్ ఆబ్జెక్ట్ ఇమేజ్ పొజిషన్స్ మీద మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా మహా అయితే మీరు చదవాల్సింది యాసిడ్స్ బేసిస్ సాల్వ్స్లో నుండి 3 డయాగ్రామ్స్, యాసిడ్స్ బేసిస్ సాల్వ్స్లో నుండి 6 క్వశ్చన్స్, అలాగే 2 టేబుల్స్. అంటే టోటల్గా ఎన్నాయి? 3, 6, 9, 9 + 2 11. ఓన్లీ 11 క్వశ్చన్స్ చదివితే అందులో 3 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరు. 11 అంటే మీరు 100 చదవాల్సిన దగ్గర 11 మాత్రమే ఇస్తున్నాను. అంటే ఎంత టెక్నిక్గా ఇస్తున్నామో ఆలోచించండి. అందుకే స్మార్ట్. కాబట్టి మీరేమీ టెన్షన్ పడద్దు. ఫస్ట్ థింగ్ టెన్షన్ వదిలేసి చాలా పీస్ఫుల్గా స్మార్ట్గా ఆలోచించి ఇవి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో చదివితే కనుక యూ విల్ బీ ద విన్నర్స్. ఓకే, యు ఆర్ ద విన్నర్స్. రైట్ నో యు ఆర్ ద వారియర్. ఆఫ్టర్ దట్ యు ఆర్ ద విన్నర్స్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 4 మార్క్స్కి డయాగ్రామ్ ఇస్తాడు. డయాగ్రామ్కి ఆప్షన్ ఉంది. ప్రాక్టీస్ చేస్తే రే డయాగ్రామ్స్, లేదా ప్రాక్టీస్ చేస్తే యాసిడ్స్ బేసిస్ సాల్వ్స్ నుండి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు రే డయాగ్రామ్స్ టఫ్ అనిపిస్తే యాసిడ్స్ బేసిస్ సాల్వ్స్లో 3 డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. యాసిడ్స్ బేసిస్ సాల్వ్స్లో 6 టాప్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే లైక్ బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ పౌడర్, ఇవన్నీ కూడా యూజెస్ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి ఫ్రెష్ మిల్క్ మ్యాన్, ఫ్రెష్ మిల్క్ గురించి ఇలాంటివి ఒక 6 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఆ 6 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలాగే లైట్ లెసన్లో నుండి 2 టేబుల్స్ ఉన్నాయమ్మా. 2 టేబుల్స్ ఒకటి వచ్చేసరికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టాపిక్, అలాగే ఆబ్జెక్ట్ ఇమేజ్ పొజిషన్స్ సంబంధించినటువంటిది. మోస్ట్లీ మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది కాబట్టి అదే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత సెకండ్ వన్ ప్రాక్టీస్ చేయండి. సో ఓవరాల్గా 11 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు 12 1 1 1 2 2 2 లాగా 12 స్టాంప్ పడిపోతుంది. అలాగే ఇప్పుడు అసలు సిసలైన టాపిక్ 8 మార్క్స్ ఆన్సర్స్. ఇవి 3 అటెంప్ట్ చేస్తే 24 మార్కులు వస్తుంది. ఇక్కడికే మీకు 36 మార్క్స్ అయిపోయి. అయితే సార్ 8 మార్కుల ఆన్సర్లు అంటే చాలా చదవాలి కదా సార్ అంటే అవి ఏమీ లేవు. కేవలం 8 మార్కుల క్వశ్చన్స్. 12 అంటే 12 మాత్రమే. 12 అంటే 12 మాత్రమే చదివితే 24కి 24 స్టాంప్ పడుతుంది. 12 అంటే 12. అర్థమైంది కదా? 12 అంటే 12 కొట్టిన వాడికి 24 షూట్ అవుట్. సో ఆ 12 క్వశ్చన్స్ ఏంటి అన్నది మీకు నేను పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది. కెమికల్ రియాక్షన్స్ బాగా వచ్చినవాడు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చదవక్కర్లేదు. ఓన్లీ ఫర్ 8 మార్క్స్. కెమికల్ రియాక్షన్స్ రాకుండా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్ వచ్చినవాడు ఇది వదిలేయచ్చు. రెండిట్లో ఏదో ఒక లెసనే చదవండి. చదివితే కెమికల్ రియాక్షన్స్ లేదా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఆ రెండిట్లో నుండి అంటే
అందులో నుండి ఒక ఎస్సే ఇస్తాడు, దీంట్లో నుండి ఒక ఇస్తాడు. మనం ఒకటే అటెంప్ట్ చేయాలి కాబట్టి చదివితే కెమికల్ రియాక్షన్స్లో కూడా 4 ఉన్నాయి ఆన్సర్స్. అందుకే చెప్పాను కార్బనైజిడ్స్ కాంపౌండ్స్లో నుండి కూడా 4 ఉన్నాయి. ఏదైనా ఈ 4 కానీ ఆ 4 కానీ చదువుతాం. ఒక్క లెసనే చూస్ చేసుకుంటాం. హ్యూమన్ ఐకి ఆప్షనల్గా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ మాకు టఫ్ సార్ అనుకున్న వాళ్ళు హ్యూమన్ ఐ చదవండి. హ్యూమన్ ఐలో చాలా సింపుల్ క్వశ్చన్స్, ఐడి ఎఫెక్ట్స్కి సంబంధించింది మ్యాక్సిమం ఇస్తాడు. కాబట్టి ఎక్కువగా పిల్లలు గాబరపడకుండా సింపుల్గా ఉండే లెసన్స్ ఏంటి, సింపుల్గా ఉండే ఆన్సర్స్ ఏంటి అన్నది చూస్ చేసుకొని ఆ లెసన్ని మాత్రమే పర్ఫెక్ట్గా, ఇందులో 2 అందులో 2 చదవకూడదు. పర్ఫెక్ట్గా ఒక్క లెసన్ మీద మీరు గురి పెట్టాల్సి ఉంటుంది. చదివితే హ్యూమన్ ఐ లేదా ఎలక్ట్రిసిటీ అయితే హ్యూమన్ ఐ. అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్కి ఆప్షనల్గా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇస్తారు. సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్కి ఆప్షన్గా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. ఇలాగ 3 లెసన్స్, ఏవైనా 3 లెసన్స్ చూస్ చేసుకొని 12 క్వశ్చన్స్, ఆ 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి 24 మార్కులు ఈజీగా వస్తుంది. సో ఏంటి ఆ క్వశ్చన్స్ ఏంటి అన్నది మీకు నేను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది నా షార్ట్స్ వీడియోలో. మీరు చేయాల్సింది ఓన్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్. వై? బికాస్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనుకుంటున్నాను. నా తరఫు నుండి నేను అందించాలనుకుంటున్నాను మీ అందరికీ కూడా. నాకు తెలిసినటువంటి విద్య ఏదైతే ఉందో అది మీ అందరికీ నేను అందచేయాలనుకుంటున్నాను. అలాగే చాలామంది పిల్లలు టెన్షన్ పడకండి అమ్మా. ఎగ్జామ్స్ అనేవి, ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి చాలా క్రూషియల్ ఇన్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక మైల్ స్టోన్ అంటే మన జీవితంలో ఎన్ని సర్టిఫికేట్స్ సంపాదించినా కూడా 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ సర్టిఫికేట్ అండ్ వాల్యుబుల్ సర్టిఫికేట్. సో కాబట్టి ఇప్పుడు మన ప్యాటర్న్ కూడా చాలా మట్టుకు ఈజీ చేయటం జరిగింది. కాబట్టి ఈజీగా 550 దాటే తెచ్చుకోవచ్చు ప్రతి స్టూడెంట్. అది కూడా స్మార్ట్గా ఆలోచించండి, స్వీట్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, టెన్షన్స్ వదిలేసేయండి. 20 రోజులు మన టార్గెట్లు. నాతో పాటు మీరు కూడా రివిజన్ చేయండి, నాతో పాటు మీరు కూర్చోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అడగడానికి సిద్ధమైతే నేను క్లారిఫై చేయడానికి నేను సిద్ధమే. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా పీస్ఫుల్గా చదవండి, స్మార్ట్గా చదవండి, స్మైల్తో చదవండి, ఇష్టపడి చదవండి. కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి. యూ విల్ బి ద విన్నర్స్. థ్యాంక్ యూ.